న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 11న రాజమండ్రిలో నిర్వహించనున్న దళిత గర్జనకు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నా. గుంటూరు జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో యువకులను పరామర్శించిన ఎంపీ బాలశౌరి. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ బైపాస్ ప్రధాన కూడల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. భారీగా పోలీసులు మోహరించి అసెంబ్లీ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో వివిధ ప్రాంతాల నుంచి అసెంబ్లీకి వస్తున్న సర్పంచులను వారధి దాటిన తర్వాత ఆర్టీసీ బస్సుతో సహా స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం డౌన్ అంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి సర్పంచులు ఆందోళన నిర్వహించారు. మరో 60 రోజులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోవటం ఖాయం. మా నిధులు మాకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు వెంటనే విడుదల చేయని పక్షంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. అవినీతి డబ్బుతో రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి బలాయిస్తున్నాడు సార్. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నాడు. ఆర్టీసీ బస్సు హైజాక్ చేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పబ్లిక్ కూడా ఈ రోజు ఆర్టీసీ బస్సుని హైజాక్ చేయించాడు మాతో. ఈ రోజు ఆర్టీసీ బస్సుని హైజాక్ చేయించాడు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన ఏమిటికి సార్ సిద్ధం? ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రమ్మని సార్ సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఓటేయడానికి. ఎందుకు సార్ డేరాలు కట్టుకుంటాడు? మా సర్పంచులతో మాట్లాడు, ఎక్కడ సార్ ఇందాక ప్రెస్ సోదరుడు అడిగాడు, ఏం సార్ డబ్బులు ఇస్తున్నారు, మీకు బాగా జరుగుతున్నాయని. సార్ ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు రాష్ట్రం కానీ జిల్లా కానీ అన్ని బాగుపడతాయి. ఎక్కడ సార్ ₹1 ఇచ్చాడు? ఒక డ్రైనేజీ క్లీన్ చేసామా? ఒక ఫాగింగ్ చేసామా? ఒక మంచినీటి బోర్ వేసామా? ఏదైనా రోడ్ వేసామా? తల్లిదండ్రులు పట్టింది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వారు. వచ్చి మోసగాడు దాదాపు 8,000 పైచలకు డబ్బులు కొట్టేశారు సార్. అనాగరికంగా చేస్తుంటే స్ట్రీట్ లైట్ లేని పరిస్థితి ఉంది గ్రామాల్లో. స్ట్రీట్ లైట్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకత్వం, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. దీనికి వాటర్ ఇవ్వండి సార్. మాకు వాటర్ వస్తే మా నీళ్ళు మా వాటర్ వద్దు సార్. మా నిధులు అధికారాలు ఏంటి సార్? గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు సొసైటీలో ఏసీబీ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి సొసైటీ అధికారి ప్రభాకర్ పట్టుబడ్డారు. 40,000 రూపాయల నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. సొసైటీలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈరోజు ఏసీబీ డీజీ శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వట్టిచెరుకూరు మండలం కారెంపూడిపాడు పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఒక అధికారి మీద దాడులు చేయడం జరిగింది. అతను ప్రభాకర్ అని, అతను ఒక రైతు. ఏనుముల బాలస్వామి అనే వాళ్ళ అమ్మగారి పేరు మీద లోన్ అప్లై చేసుకుంటే 16,80,000కి లోన్స్ అప్లై చేసుకున్నాడు. ఆ లోన్స్ ప్రాసెస్ చేయడానికి అనే నెపంతో ఈ ప్రభాకర్ గారు 40,000 లంచం డిమాండ్ చేయగా అది ఈరోజు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో మా గుంటూరు ఏసీబీ అధికారులు, అడిషనల్ ఎస్పీ మహేంద్రమతే, మా డిఎస్పీలు మరియు మా ఇన్స్పెక్టర్లు, సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో భారీ బుద్ధ విగ్రహాన్ని స్థాపించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సిహెచ్ శ్రీకాంత్ ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగి బి సత్యనారాయణ రాజు ఈ స్కూల్ పూర్వ విద్యార్థులు. వారి సహాయ సహకారాలతో ఈ విగ్రహాన్ని 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు నెలకొల్పారు. ఈ వార్షిక సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఏ గోవిందరావు మరియు జీజే కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ప్రతినిధి లోతుగెడ్డ జనార్దన్ రావు, మాజీ కర్లెమ్మ సర్పంచ్ పడాల వెంకట కృష్ణ, సారిపిల్లి గౌరీ, పిండి శ్రీనివాసరావు, సన్నిబోయిన గోపాలరావులతో పాటు 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఇవాళ ప్రపంచంలో ప్రపంచ శాంతిని కాపాడేది, అందరినీ సమానంగా చూసేటువంటి మతం ఏదైనా ఉంది అని అంటే అది బౌద్ధ మతం మాత్రమే. అటువంటి బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి బుద్ధుని విగ్రహం ఇక్కడ మీరు పెట్టడము మీకు ఎంత గర్వకారణమో మాకు అంతే గర్వకారణం. ఎందుకంటే ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాం, ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా లోకలే ప్రస్తుతానికి. మేము అసలు ఇదొక మనీ శిఖరం ఈ కళాశాల మరియు పాఠశాలకి. ఎందుకంటే ఇలాగ ఎంటర్ అయిన వెంటనే ఎవరు చూసినా కూడా ఎంత ఫస్ట్ వాళ్ళు ఇంప్రెషన్ అయిపోతారు. హై స్కూల్ అన్నా కాలేజ్ అన్నా కూడా ఇది వేరు కాదు ఇది. ఎందుకంటే ఇది డ్యూయల్ ఇన్స్టిట్యూషన్ 89, 98 వరకు కూడా. కానీ తర్వాత గవర్నమెంట్ పాలసీ మీద విడిపోయినా ఒకే క్యాంపస్. ఇక్కడ మాకు ఇది ఒక అదృష్టం. ఇలాగా అటు నుంచి వచ్చేటువంటి ఏ అధికారికైనా కూడా బుద్ధుడు ఎంత శాంతిని కోరుకున్నాడో వారి మనసు కూడా అంతే శాంతియుతంగా మారిపోతుంది ఎంటర్ అయిన వెంటనే. మీకు ధన్యవాదాలు. మరొక నా అడ్వైస్, నా యొక్క కోరిక ఏంటంటే హై స్కూల్కి కళాశాలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ బ్యాచ్ ఉన్నారు కాబట్టి ముఖ్యులు చెప్తున్నాం. ముఖ్యంగా హై స్కూల్కి భోజనం చేయడానికి సరైనటువంటి ఒక డైనింగ్ హాల్, మెస్ లేదు. దానికి కొంతమంది సహకరిస్తామన్నారు, మేము కూడా సహకరిస్తాము. మీరు మీ బ్యాచ్ సహకరించినట్లయితే మేము తగిన స్థలం చూపిస్తాం, ఎవరికి ఆటంకం లేని స్థలం చూపిస్తాము. అది కూడా మనకు ఒక తలమానికి అవుతుంది. అంటే ఈ జిల్లాలో ఏ పాఠశాలలో కూడా డైనింగ్ హాల్ అనేటువంటిది గవర్నమెంట్ ఇచ్చింది లేదు కాబట్టి మనం స్థాపించినట్లు అవుతుంది. దానికి కూడా మీరు చేయూత ఇవ్వాలని సభాముఖంగా మీకు కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మినిమించలిపాడులో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణకు మహిళలు నీరాజనాలు పలుకుతూ హారతులు పట్టారు. వృద్ధులు, మహిళలు, యువకులను తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆచంట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నానని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తగపడ్డ దళిత బిడ్డల దగ్గరకు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. వడమండపాలెం వాస్తవ్యులారా, తెలుగుదేశం జనసేన కార్యకర్తలారా, నాయకులారా, మన ముందుకు వచ్చారు పెద్దలు గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారు. మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం, రోజు అప్పుడు ఇల్లు కూడా ఎవరిస్తారు ఆయన. పితాని గారి నాయకత్వం, పితాని గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదు. 160 లక్షల మొత్తం చూపుతుంది. సుమారు 2 కోట్లు వస్తే ఆయన రౌడీ బాబులు ఎత్తకుండా 65 లక్షలు, 80 లక్షలు వచ్చిందండి. అంటే ఇస్తేనే కానీ వర్కులు అవ్వడానికి లేదు. ఇంజనీర్ ఎండో, ఎంపీడీఓ ఎండో, ఆఖరికి కార్యదర్శులు ఎండో, సచివాలయ సిబ్బంది ఎండో. ఎంతెందుకు సర్పంచ్ దిగాడు పాపం. సర్పంచ్కి వాల్యూ లేదు, సర్పంచ్కి నిధులు లేవు, బయటికి అనలేడు, లోపల ఎడుతాడు వాడు. ఈ ప్రజాపతి కాదు, తెలుగుదేశం ప్రజాపతి అనుకుంటాడు మాకు రావట్లేదని.
కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రజాపతి కూడా ఈ నెల 11న రాజమండ్రి వేమగిరిలో నిర్వహించనున్న దళిత గర్జనను విజయవంతం చేసి దళితుల సత్తాను చాటాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ఇల్లీసుపురం అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ దళిత సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. రావాలి జగన్ అన్న చోటే పోవాలి జగన్ అన్న పరిస్థితి జగన్ తెచ్చుకున్నారని, దళితుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. దళిత సంక్షేమానికి ప్రవేశపెట్టిన 25 స్కీమ్లను ఏకపక్షంగా రద్దు చేసి నియంత అనిపించుకున్నారని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. దళితులు ఐక్య పోరాటంతోనే ప్రభుత్వం దిగి వస్తుందని, చలో వేమగిరి సభను జయప్రదం చేసి సత్తా చాటాలన్నారు. ఆహ్వానించడానికి నేను వచ్చాను. రేపు మనందరం కలిసి తలపెట్టబోయే సింహగర్జన, దళిత సింహగర్జన రాజమండ్రి వేమగిరిలో రేపు 11వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయాన ప్రారంభం అవుతుంది. ఆ మహాసభకి శ్రీకాకుళం నుంచి వేలాదిగా తరలి పూర్తిగా ఉత్తరాంధ్ర జిల్లాలలో చైతన్యం కలిగిన జిల్లా శ్రీకాకుళం జిల్లా. దళితులకి గొప్ప చైతన్యం గల జిల్లా శ్రీకాకుళం జిల్లా. మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది లక్ష్మీపేట మండలం. ఆ మండలంలో మరణాలు జరిగినప్పుడు నేను పార్లమెంట్ పెట్టాను. ఆ మరణాలు జరిగినప్పుడు నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఆ సమాధులు చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ దారుణ మారకుండా ఇది చలించిపోయి నేను ఇక్కడికి రావడం జరిగింది. అనేక సార్లు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది కూడా ఈ సమావేశ మందిరంలో చాలాసార్లు మమ్మల్ని రెండో పౌరులకి చూస్తూ ఉంది. మాకు దక్కవలసిన పథకాలు మాకు ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఉండే పథకాలు తీసివేయడమే కాకుండా దళితుల పట్ల ఎన్నో అత్యాచారాలు జరిగినాయి, ఎన్నో హత్యలు జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వరకు ఒక్కరు కూడా న్యాయం జరగలేదు, ఒక్కరు కూడా శిక్ష పడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా యొక్క ఆత్మగౌరవం చూపించడానికి, మా ఆత్మాభిమానం చూపించడానికి, మా గుండె చప్పుడు, మా ఆక్రోశం, మా వ్యధ ఇవన్నీ కూడా తెలియజెప్పడానికే రాజమండ్రిలో సింహగర్జన సభ. ఈ నెల 4, 5వ తేదీలలో నెల్లూరులో జరిగిన మొదటి సౌత్ ఇండియా కర్రసమ్ము పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని పసిడి పథకాలు కైవసం చేసుకున్నారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కర్రసమ్ము అసోసియేషన్ కార్యదర్శి కె తారకరావు మాట్లాడారు. ఇందాక 5 మెంబర్స్ అమ్మాయిలు పిలిచారు, నేమ్ చూపించాను కదా. నెక్స్ట్ ఇంకో లైన్ చేయనున్నాను. క్యాడెట్ గర్ల్ సింగిల్ సింగ్ ఫార్మ్ సుదీప్తి తెలంగాణ. ఐశ్వర్య 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 శ్రీ లక్ష్మీ ప్రసన్న తెలంగాణ స్టేట్. విజాద్రి తెలంగాణ. 4 మెంబర్స్ ఉన్నారా మీరు? 5 మెంబర్స్. Cadet girls, single stick promotion individual.
కే నవీన్ తెలంగాణ. మహమ్మద్ ఉబైదుల్లా కర్నూల్. మహమ్మద్ ఉబైదుల్లా కర్నూల్. స్టార్ట్. కొంచెం ఎక్కడ సార్ వెనకెళ్ళాం సార్, కొంచెం ఎక్కడ సార్, ఓ ప్లేట్స్ వెనకెళ్ళండి. దీనిలో వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఓన్లీ రెడ్ అటాక్ చేస్తుంటారు, వైట్ బ్లాక్ చేస్తుంటారు. ఇప్పుడు చెస్ట్ మీద పాయింట్ 1 పాయింట్ వస్తుంది, లెగ్ మీద 2 పాయింట్స్ వస్తాయి, అదే వీప్ మీద అయితే 3 పాయింట్లు వస్తాయి. వెనకాల ప్లేట్స్ వెనకెళ్ళాలి. అలాగే వెనకెళ్ళాక లెఫ్ట్ ఆడతారు, రెడ్ ఆడతారు, 1 మినిట్ మళ్ళీ వైట్ ఆడతారు, 2 పాయింట్స్. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో కామర్స్ విభాగంకు సంబంధించిన ఉపన్యాసకులు ఎన్ మధు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కామర్స్లో చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రదానం చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులకండం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశోధన దిశగా ఆలోచనలు చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మధుని విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు కళాశాల బృందం ఘనంగా సత్కరించారు. కాబట్టి నేను తనకు అవార్డు పోస్ట్ ఏంటంటే పోస్ట్ డాక్టరేట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలని కాబట్టి చెప్పాను. మీరు ఏం చదివితే బాగుంటుందనేది మీ సీనియర్స్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకోండి, ఏ తప్పు చేయదు. ఇక్కడ కూడా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్నారు, బాలాజీ మీకు సింపుల్గా కనబడతారు, కానీ హెచ్ఆర్ ప్రాక్టీసెస్, హెచ్ఆర్ పాలసీస్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అతను చాలా ఎక్స్పర్ట్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా అతని గురించి చెప్తుంటాను, వింటుంటాను. అలాగే మహేష్ గారు మార్కెటింగ్ ఎక్స్పర్ట్. నేను ఎప్పుడు అనుకుంటాను మహేష్ గారు క్లాస్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, అతని క్లాసు బాలాజీ హెచ్ఆర్ క్లాసు, గీతా మేడం తర్వాత కమ్యూనికేషన్ క్లాస్ వినాలి, వినే గాయత్రి కాలేజ్ వెళ్ళిపోతాను అనుకుంటే నేను వెళ్ళను. అలాగే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన బ్రహ్మానందం గారు, నేను ఇంతవరకు బ్రహ్మానందం గారు ఎక్కడో పాజిటివ్ మీద చూడడమే తప్ప డైరెక్ట్గా నాకు తెలియదు. ఎందుకంటే ఎక్కువ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే చూడండి, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ బై బ్రహ్మానందం గారిని ఎవరో అంత ఎప్పుడైనా కలవాలి అని. కానీ ఇతను వచ్చిన తర్వాత నేను శ్రీకాంత్ సార్, మౌనిక మేడం ఎన్నో డౌట్లు అడుగుతుంటాం. సార్ ఒక షిప్కి ఇంగ్లీష్లో ఏమంటారు, కురువు అంటారు, ఏదంటారు, దానికి సినానిమ్స్ ఒక వర్డ్కి 100 వర్డ్లు చెప్తారు. అంటే డాక్టరేట్ డిగ్రీ కన్నా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ మీకు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడు కూడా డోర్స్ ఉన్నాయి ఉంటాయి, మీకు ఏ హెల్ప్ అయినా చేస్తారు. ఇది నా ఫైనల్ స్పీచ్. అట్ ద సేమ్ టైం మీరందరూ లీవ్ అయిపోతున్నారు కాలేజ్ నుంచి. ఎప్పుడున్నా మీకు గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ పీజీ కోర్సెస్ నేమ్ బై నేమ్ ఏ ఫ్యాకల్టీ అయినా మీకు సాయం చేస్తారు. కానీ మీరు అంటే ఏమనుకోవద్దు, మీరు ఎర్న్ చేసిన తక్కువ, లెర్న్ చేయవలసింది చాలా ఎక్కువ. ఇక్కడ ఇంతవరకు పాస్ట్ ఈజ్ పాస్ట్. మీలో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. బీబీలో అయితే ఆనంద్ కానీ, అలాగే దుర్గా ప్రసాద్, నేమ్ బై నేమ్ భరత్, వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, ఇప్పుడు జూనియర్స్ చైతన్య, అలాగే శ్రీవిజయ, చాలా మంది ఉన్నారు కూడా, సాయి లక్ష్మి, అందరూ కూడా నేను కొంతమంది పేరు చెప్పని చెప్పలేదు అక్కడ. అందరూ కూడా మీకు టాలెంట్ చాలా ఉంది, కానీ మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం లేదనుకుంటున్నాను. కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే మన డాక్టర్ డిగ్రీ కనీసం 5 దాకా తీసుకోవచ్చు. కాబట్టి నేను ఇచ్చే స్పీచ్ ఏంటంటే, డాక్టరేట్ డిగ్రీ కన్నా నాకు కొంచెం బాగా చాలా మందికి నా ఈ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎర్నగూడెం హైస్కూల్ విద్యార్థులకు సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్యరాజు కృత్రిమ మేధస్సుపై ఒక సెమినార్ నిర్వహించారు. అనాగరికంగా జీవించిన స్థాయి నుండి ఆధునిక యుగం వరకు సాగిన మానవ జీవన ప్రస్థానంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ మానవుని ఆలోచనలకు, తెలివితేటలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరాకాష్ఠగా అభివర్ణించారు. సాంకేతిక ప్రపంచంలో పెను విప్లవానికి నాంది పలికిన కృత్రిమ మేధస్సుపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్తులో మానవ శక్తి స్థానంలో యాంత్రిక శక్తి ప్రవేశించనున్నదని, కృత్రిమ మేధస్సు వలన లాభాలతో పాటు అనేక నష్టాలు కూడా పొంచి ఉన్నాయని, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మహిళలను, బాలికలను వేధించి నకిలీ కంటెంట్తో వీడియోలను సృష్టించి
పోర్న్ సైట్స్లో పెట్టడం అనైతికమని సుంకవల్లి సత్యరాజు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన డీప్ ఫేక్ వీడియోల వలన పలువురు బాధించబడ్డారని, అనైతికతకు అడ్డాగా మారిన సింథటిక్ మీడియాపై అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సంస్థలు సమిష్టిగా పోరాడాలని సూచించారు. సోషల్ మీడియా ప్రతినిధులు అందరూ పిలిచారు కాబట్టి ఈ డీఫేక్ వీడియోలు మీరంతా కూడా సోషల్ మీడియాలో అనుమతించవద్దు. వాళ్ళు ఎవరన్నా అలా చేస్తే కనుక వాళ్ళు శిక్షించండి. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వితిన్ 36 అవర్స్లోగా ఆ వీడియోస్ అన్నింటినీ కూడా డిలీట్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కార్యరూపం ధరిస్తుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే సైబర్ నేరగాళ్ళు చూస్తున్నాం. ఎక్కడెక్కడో అనేకమైన లింకులు పంపించడం, ఆ లింకుల మీద క్లిక్ చేయమంటాం, దాంతో డబ్బులు ఖాళీ. ఇదంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మా దగ్గరలో కూడా ఇలాంటివి జరిగినాయి. చాలా లక్షల రూపాయలు డబ్బులు ఖాళీ చేశారు టెక్నాలజీ ఉపయోగించి. మరి ఇలా ఈ టెక్నాలజీ సమాజ నిర్మాణానికి, దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించవలసినటువంటి ఈ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం సమస్య. కాబట్టి మనంతా అదేవిధంగా మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన ప్రాంతంలో కానీ, మన గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే మనకి పోలీసులు ఉన్నారు, వెంటనే వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏదో చేస్తారు. కానీ ఎక్కడో గిరిజలలో కూర్చుంటాడు, ఎక్కడో నార్వేలో కూర్చుంటాడు, ఎక్కడో యుఎస్లో కూర్చుంటాడు, ఎక్కడో ఆస్ట్రేలియాలో కూర్చుంటాడు. మన యొక్క సమాచారం అంతటినీ కూడా సేకరిస్తాడు అన్నమాట. సేకరించి తనకు అనుకూలంగా ప్రపంచం వేగంగా మారుతుంది. మరి ఈ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసినటువంటి అవసరం ఉంది. కాలం ఎవరి కోసం ఆగదు. కాలం కదులుతూనే ఉంటుంది, కాలం కరుగుతూనే ఉంటుంది. కాలానికి కనికరం లేదు. కాబట్టి మనం కూడా ఆ కాలంతో పాటే పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మరి మీరంతా కూడా ఎప్పటికప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి పరిణామాలని ఆకలింపు చేసుకుని దానికి అనుగుణంగా మీ యొక్క చదువులను కూడా సంస్కారయుతంగా గడపాలి, విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి, ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఈరోజు చూస్తున్నాం యువతరానికి వృత్తతరానికి మధ్య తరాల అంతరం అనేటువంటి ఉంటుంది, జనరేషన్ గ్యాప్ అన్నమాట. మరి అలా ఉండకుండా ఉండాలంటే వాళ్ళు కూడా మీతో పాటు సమానంగా మారుతున్నటువంటి పరిణామాలను సమస్యలు పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు ధర్నాకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని రైతు సంఘం నాయకులతో కలిసి నిరసన చేశారు. 3 జిల్లాల ప్రజానీకం కోసం సర్వం త్యాగం చేసి ఉన్న గ్రామాలను వదిలేసే తమకు అన్యాయం చేసేది నిర్వాసితులని మండిపడ్డారు. సమస్యలు పరిష్కారం చేయకుండానే నీళ్లు ఇస్తామనడం హాస్యాస్పదమని సిఐటియు నాయకులు జీవి కొండారెడ్డి అన్నారు. వెంటనే R&R ప్యాకేజీ మంజూరు చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. 2024 మార్చి నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు ప్యాకేజీ ఇచ్చి ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లోనే కేటాయించాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తున్న మెగా కంపెనీ వారు ప్రాజెక్టును పూర్తయిందని ఒక ప్రకటన చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్తా ఉంది. కానీ వాస్తవం చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్వాసితుల యొక్క సమస్య ఇప్పటికీ పెండింగ్నే ఉంది. గొట్టిపడే గ్రామస్తులకి పట్టాలు ఇవ్వాలి, 1-2 గ్రామాలకి ఇచ్చి మమానిపించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్తుంది. అట్లా కాకుండా 11 గ్రామాల ప్రజానీకానికి ఏదైతే 1100 కోట్ల రూపాయలు జీవో ద్వారా పక్కన పెట్టారో డబ్బులు, ఆ డబ్బుల్ని నిర్వాసితుల సమస్య ద్వారా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇల్లు కేటాయించాలి. అట్లాగే అప్డేట్ ఏదైతే అపాయింట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని సవరించి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని కూడా జాబితాలో చేర్చి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల నష్టపరిహారం ఇవ్వకుండా నిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రాజెక్టుని మేము పూర్తి చేశామనే పద్ధతిలో ప్రభుత్వం చెప్పుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధులు, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కావాల్సిన గ్రాంట్ని తక్షణమే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రాజెక్టు ప్రారంభించదలుచుకుంటే
నిర్వాసితుల యొక్క సమస్యను పరిష్కారం చేసిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమాలకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సమిధలవుతున్న నిర్వాసితుల సమస్య పట్టించుకోకుండా మీరు ఏదో కార్యక్రమాలు చేస్తే అది ప్రజానీకం హర్షించరు, వ్యతిరేకిస్తారు, అన్యాయం అయిపోతారు అనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం. అట్లాగే విభజించి పాలించనే పద్ధతులు 2 గ్రామాలకు ఇచ్చి మిగతా గ్రామాలను ఎండబెట్టాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కాదు. మొత్తం నిర్వాసితులంటికి సంపూర్ణ న్యాయం చేసిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభ తేదీని ప్రకటించాలని కోరుతా ఉన్నాం. మాది గొట్టిబడి ముంపు గ్రామం, వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామం. అది నేను ఒకటే అడుగుతున్నా నాయకులందరినీ కూడా, వైఎస్ఆర్ నాయకులు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మీరు ఎవరైనా కూడా ఒక్కసారైనా కూడా ముంపు గ్రామాలను సందర్శించి ఆ గ్రామాలకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటియా, వాళ్ళ R&R కాలనీకి వచ్చి వాళ్ళ పనులు ఎంతవరకైనా అని ఒక్క నాయకులు కానీ ఒక అధికారులు కానీ రాలే. కాకపోతే మీరు ఎక్కడెక్కడో ఉండి నీళ్ళు ఇస్తాము, జనవరికి ఇస్తాము, ఫిబ్రవరికి ఇస్తాము, మార్చికి ఇస్తాము అంటున్నారు. మేమైతే మార్చికి జనవరికి నీళ్ళు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, మీరు నీళ్ళు ఇచ్చినా మాకు సంతోషమే. కాకపోతే లోపల ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి. ముంపు గ్రామాల గురించి ఏ నాయకులైనా కూడా సీఎం కూడా ఇన్నిసార్లు చెప్పారు, కానీ ముంపు గ్రామాల పరిస్థితి ఎంతవరకు వచ్చింది, వాళ్ళ ప్యాకేజీ ఎంతవరకు వచ్చింది, వాళ్ళ విషయం ఎంతవరకు వచ్చింది అని ఒక్కరు కూడా దాని గురించి ఎత్తట్లా. పోతే మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఏదైనా కేటాయించాలి. మీరు ఎప్పుడైతే నీళ్ళు ఇస్తున్నారో ఆ డేటుకు మాకు డేట్ ప్రకటించాలి. మీరు ఎప్పుడో 2005 నాటికి మేము డేట్ ఇచ్చినాము, 2025 నాటికి నీళ్ళు ఇస్తాము, ఆ డేటుకు మేము ఇవ్వము అంటే అది కరెక్ట్ కాదు. మాకు R&R ప్యాకేజీ 2024 వచ్చింది, 24 నీళ్ళు ఇస్తామంటున్నారు. ఈ నీళ్ళు ఇచ్చడానికి మాకు డేట్ ప్రకటించాలి. ఈలో 18 సంవత్సరాల నిన్ను చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ప్యాకేజ్ ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు నారా భువనేశ్వర్కి ఘన స్వాగతం పలికారు. రేవేంద్రపాడులో నారా లోకేష్ సహకారంతో కాసిరనేని జశ్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. నారా భువనేశ్వరి రేవేంద్రపాడు రావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 7 కార్యకర్తల కుటుంబాలను ఈరోజు పరామర్శించనున్నారు. ನಾನು ಫೋನ್ ಕೊಂಚ ಪಟ್ಟ ಬಿಡುವಣ ಏಮನುಕೋದು ಫೋನ್ ವస్తుంది చూసా నాకు డిస్ప్లేలో ఓకే వెనక భయ ఫోన్ వెనక పెట్టండి మీరు. ఓ పక్కన రెండు రోజుల క్రితం జనసేన ర్యాలీలో గాయపడిన యువకులను ఎంపీ బాలశౌరి పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్లో ఆర్థోపెటిక్ విభాగంలో చికిత్స పొందుతున్న చుండూరు త్రినాథ్ పవర్ కుమార్లను జనసేన నాయకులతో కలిసి ఎంపీ బాలశౌరి పరామర్శించారు. డాక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించిన ఎంపీ బాలశౌరి గాయపడిన వారికి ఆర్థిక సహాయం చేసి అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు. జనసేన పార్టీలో చేరే సందర్భంగా గుంటూరు నుంచి ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఒక నెహ్రూ నగరానికి చెందినటువంటి 2 బాబులు త్రినాథ్ అండ్ నాయక్, పవన్ నాయక్ అనేటువంటి వాళ్ళకి ఇద్దరికి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఏదో వేరే కారు వాళ్ళనేదో బైక్ని కొంచెం యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిందంట. సో దాని నుంచి వాళ్ళిద్దరూ హాస్పిటల్లో చేరి ఇబ్బంది పడుతూ ఉంటే వచ్చి వాళ్ళని పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి ఏదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమో అవన్నీ చేయాలని చెప్పి డాక్టర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు త్వరలోనే కోలుకుంటారు. దానికి సంబంధించి ఏదన్నా ఆర్థిక భారం ఉంటే తప్పకుండా నేను చూసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం గూడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గూడాల గోపి మాట్లాడారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నా అక్క చెల్లెమ్మలందరికీ మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించమని ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ ప్రత్యేకంగా మరీ నేను అడిగే రిక్వెస్ట్గా అడుగుతున్నానమ్మా. మీరందరూ రేపు వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించాలని మీ అందరికీ మరీ చెప్తున్నాను. అంటే వాళ్ళందరూ చెప్పిందే మరలా కొత్తగా చెప్పేది ఏమీ లేదమ్మా. అందరూ
ఏదైతే 9వ వార్డు నుంచి 16వ వార్డు వరకు వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు తొందరగా గెంటుకుని వెళ్ళొద్దు, అందరూ భోంచేసి తాయితీగా వెళ్తురుగాను. ఆ తర్వాత చిన్న గిఫ్ట్ కూడా ఉంది, ఇచ్చేసి పంపిస్తామమ్మా, ఎవరికి లేవద్దు. అలాగే మీరు ఏదైతే ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ అవకాశం నాకు రేపు వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం కల్పిస్తే మీకు టౌన్లో ఏదైతే ఇబ్బంది ఉందో డ్రైన్ సమస్య, అలాగే రోడ్డు సమస్య, ముందు దోమల సమస్య, అలాగే మంచినీళ్ళ సమస్య, ఇవన్నీ కూడా రేపు వచ్చే 2029 నాటికి పలానా వర్క్ నాకు ఉంది అని ఏ అక్క చెల్లమ్మ అడిగేలాగా లేకుండా నేను చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నానమ్మా. మీరు నాకు ఒక అవకాశం ఇస్తే మీకు ఖచ్చితంగా నేను చేస్తానమ్మా, చేసి చూపిస్తాను. చేస్తానని మాటలు చెప్పే నాయకుడు కాదు నేను, చేతలు చేసే నాయకుడు. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. అదే పని మీరు పలానా పని ఉందని నాకు చెప్పండి, నేను ఇమీడియట్గా దాని మీద యాక్సెప్ట్ చేసి దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయకపోతే అడగండి. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి రావడం వల్ల ఇప్పుడు లాస్ట్లో ఉన్న పనులు అవ్వకపోవడం వల్ల మీరు చెప్పిన కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. రేపు ఎలక్షన్ అవగానే నేను దాన్ని కంప్లీట్ చేస్తానని అక్క చెల్లెమ్మలందరికీ నేను మీకు హామీగా ఇస్తున్నానమ్మా. ఇక్కడ రేపు వచ్చే ఎన్నికలు నన్ను గెలిపించండి. నేను ఖచ్చితంగా టౌన్లో, పాలకొల్లు టౌన్లో ఏ వార్డులో 31 వార్డులో అన్ని పనులు ఫినిష్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ, వేదిక అలంకరించిన పెద్దలందరూ, చల్మ ఆంధ్రప్రకాష్ గారు, అలాగే ఎడ్ల తాతాజీ గారు, గుణవ నాగబాబు గారు, అలాగే నడపన గోవిందరాజు గారు, కర్రా జయశరత్ గారు, కండవేలు వాసు గారు, మద్దాల చంద్రగారు గారు, అలాగే జోగి వెంకటేశ్వరరావు గారు, అలాగే మా వార్డు ఇన్ఛార్జీలైన మా కావల శ్రీనివాస్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, రత్నరాజు గారు, అలాగే గణపతి గారు, అలాగే 30 సంవత్సరాల నుంచి అపరిశుభ్రంగా ఉన్న డంపింగ్ యార్డ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 11న రాజమండ్రిలో నిర్వహించనున్న దళిత గర్జనకు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నా. గుంటూరు జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో యువకులను పరామర్శించిన ఎంపీ బాలశౌరి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.